హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా? జొన్న రవ్వ. మా నాన్నమ్మ వాళ్ళైతే పూర్వం జొన్నల్ని ఇసురాయిలో వేసి ఇసిరేసి దాన్ని బట్టి చెరిగి ఇలా రవ్వ తయారు చేసుకునేవారు. నేనైతే మిక్సీ జార్లో వేసి తయారు చేశాను. ఇక దాన్ని ఒక కప్పు తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు కడిగేసి నానబెట్టుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇక నేను తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి, మా నాన్నమ్మ నెయ్యితో చేసేది, అందుకని నేను కూడా నెయ్యితో తయారు చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి అందులో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి చక్కగా వేయించుకున్న తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న ఈ రవ్వను కూడా వేసి కాసేపు నూనెలో అలా ఫ్రై చేసుకోవాలి. మా నాన్నమ్మ అయితే ఇలా తాలింపు వేయకుండా డైరెక్ట్ కుండలో ఉప్పు వేసేసి నీళ్లు వేసేసి అన్నం ఉడకబెట్టేటట్టు ఉడికించేది. అలా కూడా చాలా బాగుంటుంది, కానీ ఇలా ఉప్మా తిన్నట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ జనరేషన్ పిల్లలు అలా తినరు కాబట్టి ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా కూడా హెల్దీయే. ఇది చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఇది టైం తీసుకుంటుంది, ఎందుకంటే జొన్నలు కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి కాసేపు ఇలా టైం తీసుకుంటుంది. దీన్ని కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఒక 2-3 రోజులకోసారి అయితే మా నాన్నమ్మ వాళ్ళు ఇలా గట్టిగా చేసుకొని తినేవాళ్ళట. చాలా గట్టిగా ఉండేవారు. అందుకే దీంట్లో పెరుగు వేసుకొని తినచ్చు, మజ్జిగ వేసుకొని తినచ్చు, తర్వాత మజ్జిగ చారు వేసుకోవచ్చు. ఇంకా నేనైతే పెరుగు, టమాటా చారు, అలాగే ఉసిరికాయ చట్నీ వేసుకొని తింటున్నాను. మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే అలానే తిన్నా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ. మనం నార్మల్ ఉప్మా కంటే ఈ ఉప్మా చాలా హెల్దీ. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.